హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నా. ఇలా ఆదివారం ఆరాధన మరి ప్రారంభ ప్రార్థన చేస్తుందంటే అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ పరిశుద్ధమైన పాదాలను మరోసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక ఆదివారాన్ని నాయన మిమ్మల్ని స్తుతించి మైంపరిచి ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా దిన ఆరాధన అంతట్లో నా ప్రభు మీరు మాకు తోడుండి నడిపించండి, సహాయం దయచేయండి. పాట పాడుచుండగా మీరే తోడుండి నడిపించండి. ఆరాధనలో కూడా మీరే తోడుండి నడిపించి అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ సన్నిధిలో అడుగుచున్నాం. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యంలోను మీరే తోడుని నడిపించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. మా ప్రభావ మా నాయన మరి ముఖ్యంగా కరోనా విషయంలో మరి అంతా లాక్డౌన్ అయి ఉంటుండగా మరి త్వరగా లాక్డౌన్ తీసేయటానికి మీ కృపను అనుగ్రహించండి. మేమందరం కలిసి సమాజంగా సంఘంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మనం ప్రసాదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి ప్రభా మీకు వందనాలు దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి నాయన అయ్యా మరి ఉదయకాల సమయంలో మరి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరే దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీ నామానికే మీరు మహిమ తెచ్చుకోమని ఇచ్చిన ప్రార్థన అయినా మీ కృపా సంధి చేసుకోమని మహిమ గంత ప్రభావం మీరే పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. సమయంలో ఆశయ చిన్న ఆశయ అనే పాట పాడుకొని దేవుని మహిమపరుద్దామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నిన్నే తీర్చాలయ్యా,
మహోన్నతుడా మీకు వందనాలు. మహాకృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువా, కరుణ కలిగిన మా రక్షకుడా మీకు వందనాలు. స్తుతి స్తోత్రం నాయన. ఇది ఆరాధన కొరకైన సమయం ప్రియులారా. అందరూ కూడా నోరు తెరిచి ప్రభుని ఆరాధించండి ప్రియులారా. ప్రభుని ఘనపరచండి, ప్రభు నామాన్ని హెచ్చించండి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీకు స్తోత్రం నాయన, స్తోత్రము 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, పరిపూర్ణానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు వందనాలు. మీకే స్తుతి స్తోత్రం నాయన. అవును ప్రభువా, అత్యున్నత సింహాసనపై ఉండి నాయన ఆశీర్వడమైన వాడివి నీవే మా ప్రభువా. అత్యంత గొప్ప చూపు వారివి కూడా నీవే మా ప్రభువా. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలని దేవుడిపై ఉన్నావు మా ప్రభువా. అయా నీకే వందనాలు 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 నాయన. నీవు మృత్యుంజయుడిగా ఉన్నావు మా ప్రభువా, నీకు వందనాలు. నీవు మహాగణుడిగా ఉన్నావు మా ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన మా ప్రభువా, మేఘ వాహనుడిగా ఉన్నారు మా ప్రభువా. అయా మమ్మల్ని కోల్పోవడానికి అతి త్వరలో రానయ్యన్న మా యేసయ్యా మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభువు మీకు వందనాలు వందనాలు వందనాలు. మీకే కృతజ్ఞత నాయన. మీకే మహిమ మీకే మహిమ మీకే మహిమ చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఓ లోరి జీసస్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి స్తోత్రము. దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి మరోసారి వందనాలు ప్రియులరా. మరి మనం దగ్గర మే నెల లాస్ట్లో ఉన్నాం, లాస్ట్ ఆదివారంలో ఉన్నాం ప్రియులరా. మరి ఈ విషయంలో మనం అందరం కూడా మనసు కలిగి ఉండాలి. ప్రత్యేకించి ఈ దినము వాక్యములు చూసినట్లయితే లూకా సువార్తలో ఒక అద్భుతమైన సంఘటన ఉన్నట్లుగా మనం చూస్తాము. 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒక అద్భుతమైన సంఘటన మనం చూస్తాము. ఆ సంఘటన మనం చూసినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఒక సంఘటన జరిగింది, దానిని మనం చదువుకుందాం. మరి ముందుగా ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం ప్రియులారా. స్తోత్రమునైన మహాపరిశుద్ధుడివి, మహాగణుడివైన మా ప్రభు, వందనాలు స్తుతి స్తోత్రమునైన మా ప్రభా. ఈ దినము ప్రత్యేకించి ఈ మే నెల లాస్ట్లో కూడా నాయన మీరు మాతో ఉన్నందుకు మీ కృతజ్ఞత నాయన. మా ప్రభు సహాయం చేయండి ప్రభు. ప్రత్యేకించిన ఆయన ఈ వాక్యము మీది స్వయముగా మీరు ఈ కార్యాన్ని చేశారు నాయన. ఇక్కడ జరిగిన సంఘటనలో మీరున్నారు మా ప్రభు, మీరు ఉన్నారు కనుకనే అక్కడ అద్భుతం జరిగిందని మేము నమ్ముచున్నాం నాయన. కనికరించండి, మీరు మా జీవితాల్లో ఉండండి, మా హృదయాల్లో ఉండండి, మా కుటుంబాల్లో ఉండండి ప్రభువ. మీ అద్భుతం మేము చూసినట్లుగా మా మనోనేత్రాన్ని మీరు ఎదిగించమని అడుగుతున్నాం మా ప్రభు. సహాయం చేయండి. నిలిచి ఉన్న నేను కానీ కూర్చుని ఉన్న బిడ్డ కానీ మాత్రం యోగ్యులము కాదు ప్రభువా. నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించి మీరు ఈ మాటలన్నిటినీ మరొకసారి మేము ధ్యానం చేసుకున్నట్టుగా నీ కృపని సహాయం చేయమని ప్రభా. అందరికీ కూడా ఇది అర్థమయ్యేటట్టుగా, నాకు మా అందరికీ అర్థమయ్యేటట్టుగా నీ కృపని సహాయం చేయమని మా తండ్రి మీ కృతజ్ఞత తెలియపరుస్తూ, వాక్యం మా అందరికీ మీరు పరుస్తున్నందుకు కృతజ్ఞత తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థించడికి వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి వాక్యాన్ని మనం చూసినట్లయితే 11వ వచనం నుంచి 17వ వచనం వరకు నేను చదువుతాను చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. వెంటనే ఆయన నాయునను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయించున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. ఆయన గూర్చిన ఈ సమాచారము యూదయనంతటా చుట్టుపట్ల ప్రదేశమన్నంతటను
వ్యాపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంఘటన ప్రియులరా ఈ సంఘటన. నాయును అనబడిన ఊరు, నాయును అనబడిన ఒక ప్రత్యేకమైన గ్రామం అని చెప్పి మనం చూస్తాము ప్రియులరా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన సంఘటన మనం చూస్తాము. వెంటనే అని ఉన్నది అక్కడ ఒక మాట, వెంటనే. అక్కడ పైన 10వ వచనం చూస్తే, మనం 11 నుంచి చదువుకున్నాం కదా, 10వ వచనం చూస్తే ఏమనుంది? పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థసిద్ధుడై ఉండుట కనుగొనిది. ఇదంతా కూడా మనం చూస్తాము. అయితే వెంటనే అనే మాట మనం చూస్తే ఆయన వెంటనే ఈ దరికి వచ్చాడు, ఆలస్యం చేయలేదు కదా. మనము చాలాసార్లు ఆలస్యం చేస్తూ ఉంటున్నాం. దేవుని ఆలయానికి రావడానికి ఆలస్యం కదా, దేవుని ప్రార్థించడానికి ఆలస్యం, లేకుంటే దేవునికి చేయాల్సిన పని ఏదైనా సరే, పరిచర్య కానీ, సేవ కానీ, లేకుంటే సువార్త చెప్పే విషయము కానీ మనం చాలా జాప్యం చేస్తూ ఉన్నాం, చాలా లేట్ చేస్తూ ఉన్నాం కదా. కానీ ప్రభు ఎందుకని ఆయన ఇక్కడ వెంటనే ఇక్కడికి రావాల్సి వచ్చాను అని మనం చూస్తే, యూదులకి లేకుంటే వాళ్ళకి ఒక ఆచారం ఉంది ఏంటంటే, గవిని దాటి బయటికి వెళ్ళినట్టే ఆ శవాన్ని ఇంకా మళ్ళీ లోపలికి తేవడానికి వీల్లేదు. ఎందుకంటే గవిని దాటక ముందే అతనిని కలుసుకోవాలి, గవిని దాటక ముందే అతన్ని కలుసుకొని అతన్ని ముట్టి స్వస్థపరచాలి. గవిని దాటక ముందే ఆ శవాన్ని మరలా ప్రాణం ఉన్నట్టుగా చేయాలి. ఆయన తల్లికి ఆయనని అప్పగించాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఎంతోమంది మన చుట్ట బంధువులు, లేకుంటే స్నేహితులు, లేకుంటే మనతో సహా ఉద్యోగస్తులు చాలామంది మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఇట్లే చనిపోయారనుకోండి కదా, మన ఆత్మలో అలసడి కలిగిస్తాము, మన మనస్సులో కొంత కలవరం కలిగిస్తాము. అయ్యో వీడికి అసలు నేను చెప్పలేదు కదా, ఎలా రేపొద్దున ఏంటి ఈ పరిస్థితి, రేపొద్దున ప్రభు దగ్గర నేను ఏంటి అని అలసడి మనలో మొదలవుతుంది. వీళ్ళందరికీ ప్రభు ఇచ్చేసినట్టే ఆ గవిని దాటక ముందే వచ్చి ఆ యొక్క కుమారుని ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ ఒక చెప్పని మాట మనం చూస్తామంటే, వెంటనే ఆయన నాయులని ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి కదా. ఎందుకు వెళుచున్నారు జన సమూహం అంతా? అక్కడ అవతల పక్కన సరిచేసి సరిపోతాయా, నాకు టైం లేదు, తొందరగా అవతలకి వెళ్ళాలి అని చెప్పి త్వరగా వెళ్ళినట్లుగా మనం చూస్తాము. అయితే 12వ వచనంలో ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు, ఖచ్చితంగా ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడే ఏం జరిగిందంటే, ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆయన ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతనికి తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఒక్కడే స్నేహితులు ఉండొచ్చు, లేకుంటే ఒక్కడే తమ్ముళ్ళు ఉండొచ్చు, లేకుంటే ఒక్కడే చెల్లెలు ఉండొచ్చు కదా. అయితే వారి స్థితిగతులను మనం తెలిసిన వారిగా ఉండాలి, వారి పరిస్థితులను మనం గమనించిన వారిగా ఉండాలి, వారి వరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి ప్రియులారా. వాళ్ళకి ఏం జరగబోతుందో మనం గ్రహించే వారిగా ఉండాలి, ప్రార్థించి గ్రహించి దేవుడి దగ్గర వారిని బలపరిచే వారిగా ఉండాలి. అందుకే ఆమెకి అతడు ఒక్కడే కుమారుడు అని ఎలా బ్రతుకుతుంది? ఆమె ఎలా బ్రతుకుతుంది? ప్రభు అందుకే ఆయన జాప్యం చేయకుండా త్వరగా ఆ నాయుడు ఊరికి వచ్చినట్టుగా మనం చూస్తాము. అది ఇక్కడ మనం చూసినట్లయితే ఏమన్నాడు? వెలుగుని మోసపడి పోబడుచును, అతని
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమైన సంగతి. అతనొక్కడే కొడుకు, ఆమె ఎదవరాలు. ఆ కుమారుడు చనిపోయి ఈమె పోషణ ఏంటి? ఈమెని ఎవరు చూసుకుంటారు? ఆ ఊరు వారు కూడా సహాయం వచ్చారు కదా. ఏమన్నది? ఆమె ఎదవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. దేనికున్నారు? ఆమెతో కూడా ఉన్నారంట. దేనికున్నారు చెప్పండి కదా. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఏమిటి? షోలు ఎక్కువైపోయింది. నాయకులు, రాజకీయ నాయకులు కానీ, లేకుంటే ఇంకా ఏమైనా మరి ఈ కరోనా సందర్భంగా పంచబడుతున్న వారు కానీ ప్రతిదీ యూట్యూబ్లో పెట్టించేసి ఏం చేస్తున్నారు? దాని పెద్ద చేస్తున్నారు. కానీ అక్కడ రాజకీయ నాయకులు ఉండొచ్చు, లేకుంటే ఆ ఊరి ప్రెసిడెంట్ ఉండొచ్చు, లేకుంటే ఆ ఊరిలో వార్డు మెంబర్స్ ఉండొచ్చు. అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే గమని దాటించాలని త్వరగా ఇతని హాస్పిటల్కి తీసుకొస్తే పని అయిపోతుంది. అవతల మనకి చాలా పనులు ఉన్నాయి, చెప్పుకుంటారు కదా కదా. ఇలాంటి మరి ఇలాంటి కార్యాలు వచ్చినప్పుడు జస్ట్ ఏదో చూసిపోదాం అనుకున్నా, లేట్ అయిపోయింది, ఇక్కడే అయిపోయింది, టైం అంతా ఇక్కడే అయిపోయింది అని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉంటారు పిల్లరా. అయితే ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారట. దేనికి ఉన్నారు? వాయము మా ఊరు ప్రెసిడెంట్ గారు కూడా వచ్చిండు ఈ కార్యానికి, మా ఏరియా ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండు కదా. ఈ కరోనా ఇలాంటి షోయింగ్ చేసే విషయాల్లో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. అంటే ఆమె మీద జాలి పడడానికి కాదు, లేకుంటే ఆమెను ఏదో ప్రత్యేక రీతిలో చేయడానికి రాలేదు. కానీ ఆమె బాధను తీయటానికి, ఆమె యొక్క బాధను, ఆమెను ఓదార్చడానికి, ఆమెను బలపరచడానికి ఎవరు రాలేదు. ఆ కార్యంలో జస్ట్ పాల్గొందాం, మనకు కూడా ఒక సింపత వస్తుంది, మనం కూడా రేపు పొద్దున్న నిలబడబోతున్నాం కదా, మనకు కూడా వీళ్ళు గత సపోర్ట్గా ఉంటారు, లేకుంటే ఓట్లు వేస్తారు అనే ఆశతో, లేకుంటే ఆలోచనతో ఆ ఊరి పెద్దలు చాలామంది ఆమెతో ఉన్నారట. కానీ ఆమె ఎవ్వరూ కూడా పలకరించమ్మా, ఏడవద్దమ్మా, అమ్మ నేను సర్పంచ్గా నేను ఉన్నాను, వార్డు నెంబర్ నేను ఉన్నా, నీకేం కావాలో అది చేస్తాను అని చెప్పటానికి మనస్సు లేదని చెప్పి మనం చూస్తా ఉన్నాం. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. దేనికి ఉన్నారంటే దానికి ఉన్నారు వాడు. ఈ మధ్య ఎక్కువగా అదే ప్రబలుతుంది పిల్లారా. మన తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ షోయింగ్ చేస్తూ ఉన్నారు. అది చేసి ఇది చేసేది కదా. చిన్న చిన్న కూరగాయలు మంచినా, లేకపోతే పెద్ద పెద్ద బస్తాలు మంచినా, ఏది మంచిన దానికి ఒక షోయింగ్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా విచారకరమైన సంఘటన అని చెప్పి మనం చూస్తాం. అంటే ఇలాంటి పద్ధతులు మనం వారి కుటుంబాలు ఏం జరుగుతుందో, వారి ఆంతర్యంలో ఏమున్నదో, వాళ్ళు లోపల కుటుంబంలో ఏ విధమైన ఒడిదుడుకులు ఉంటున్నాయో, వారి బిడ్డలకి ఎలా ఉందో, వారు ఎలాంటి రోగంలో ఉన్నారో, వాళ్ళంటి వ్యాధిలో ఉన్నారో, వాళ్ళంటే ఎలాంటి సమస్యలో ఉన్నారో అవి మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రియులారా. పక్కనే ఉంటాం కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఊరి వారందరూ అక్కడ ఉన్నారు కానీ యేసయ్య ఒక్కడే ఆమె సమస్యను తెలుసుకున్నాడు ప్రియులారా. యేసయ్య ఒక్కడే ఆమె సమస్యను పరిష్కరించిన ప్రియులారా. యేసయ్య ఒక్కడే ఆమెని ఏడవద్దని చెప్పిన ప్రియులారా. యేసయ్య ఒక్కడే ఆమెని ఆదరించిండు, బలపరిచిండు, మరలా తిరిగి తన కుమారుడి తనకి అప్పగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఎంత అద్భుతమైన సంఘటన కదా. ఆ ఊరి వారు అనేక మంది ఉన్నారు కానీ అమ్మా నువ్వు ఏడవద్దమ్మా, మేము ఉన్నాం, ఊరిలో మేము ఉన్నాం, సర్పంచ్గా నేనున్నా, వార్డు నెంబర్గా మేము ఉన్నాం, ఎమ్మెల్యేగా మేము, ఇలాంటి ఏమీ లేవు. కానీ వాళ్ళందరూ కూడా త్వరగా గల్లి దాటిద్దాం, మనం కూడా ఈ యాత్రలో ఉన్నాం, మనకు కూడా రేపు పొద్దున సింపతి వస్తుంది, మనకు కూడా మన పక్షాన కూడా జనం చాలామంది పర్లేదు పలానాదరం పలానోళ్ళ అంతిమ యాత్రలో పాల్గొనడం
అని చెప్పుకోవడానికి జనం ఉన్నారే కానీ ఆమెను ఓదార్చడానికి వెళ్ళలేదు ప్రియులారా. ఆమె బాధను తీసివేయడానికి వెళ్ళలేదు ప్రియులారా. ఆమె కలిగిన నష్టాన్ని పోర్చడానికి వారు వెళ్ళలేకపోయారు. కానీ వాళ్ళు దేనికి వెళ్ళారంటే వారికి అక్కడ ఆ ప్రజలందరూ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చిండు అని చెప్పుకోవడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాము. అయితే ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికర పడ్డాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనికర పడడం అనేది చాలా అద్భుతమైన సంఘటన ప్రియులారా. మనం చూస్తున్నట్టే వలస కూలీలు చాలా మంది నడిచిపోతూ ఉన్నారు, పిల్లలు ఎత్తుకొని వెళుతూ ఉన్నారు. మధ్యలో ఎక్కడ ఆకలైతే ఏ ఊళ్ళో అన్నం పెడతారో ఆ ఊరి దగ్గరికి నడిచిపోయి ఆ టయానికి అక్కడ భోజనం చేసి అక్కడ వాళ్ళు పెడితే ఆ అన్నం తిని మరలా నడక సాగించారు ప్రియులారా. ఎంత ఆశ్చర్యమైన సంఘటన. మన మధ్య ఒక ఆడపిల్ల, ఒక ఆడకూతురు, ఒక ఆడపిల్ల 16-17 సంవత్సరాలు ఉంటే ఏమి మరి తల్లి రోగిష్ట అయితే దగ్గర ఆయనని సైకిల్ కొనుక్కొని 1200 కిలోమీటర్ల దూరం ఆ తండ్రిని వెనక సైకిల్పై ఎక్కించుకొని తొక్కుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. ఎంత గొప్ప త్యాగమో అది. అంటే ఆమె 1200 కిలోమీటర్ల సైకిల్ తొక్కితే కానీ ఆమెను గుర్తించాల ప్రజలు. మన అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కుమార్తె ఇవాంకా అని చెప్పి ఆమెను చూస్తా ఉన్నాం. ఎంత ఆశ్చర్యమైన సంఘటన ప్రియులారా. అయితే ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికర పడడం ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పక్షవాయువుతో చూసినప్పుడు, పక్షవాయువు కలిగిన వాడిని చూసినప్పుడు ఆయన కనికర పడ్డాడు ప్రియులారా. పాపములో పట్టబడిన స్త్రీ విషయంలో కనికర పడ్డాడు ప్రియులారా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంలో ఉన్న స్త్రీని కనికరపడి ఆమెను ముట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఎంత గొప్పదో మనం కూడా ఆ కనికరాన్ని మనం కలిగి ఉండాలి. ఈ కనికరాన్ని మనం చూపించాలి ప్రియులారా. ఎందుకంటే మనం కూడా కనికరించబడ్డాం, మనం కూడా క్షమించబడ్డాం, మనం కూడా ప్రభు యొక్క రక్తము కడగబడ్డాం కనుక మన సహోదరులకు ఈ పని చేయ బద్ధులమై ఉన్నాం అన్న సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. అయితే ప్రభు ఆమెను చూసి ప్రియులారా, ఆమెను చూసినప్పుడు ఆమె వేదన, ఆమె బాధ, ఆమె రోదన చూసినప్పుడు ఆయన గుండెలు చెలించిన. ఎందుకంటే ఆవిడ పెద్దావిడ, ఆవిడ దిక్కులేదు. ఆ తర్వాత ఆమెకు ఒక్క కొడుకు. అందుకే ప్రభు ఆమెను చూసాడు. ఆమెను చూసినప్పుడు ఆమెక భవిష్యత్తు ఏమై ఉన్నదో చూసి వెంటనే ప్రభు అక్కడ తన కొడుకుని బ్రతికించి తనకు అప్పగించినట్లుగా మనం చూస్తాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంఘటన ప్రియులారా. ప్రభు చేసిన గొప్ప కార్యం ప్రియులారా. ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి కదా, ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి కనబడుతుంది కదా, అమ్మా ఏడవద్దు. ఎంత అద్భుతమైన సంఘటన ప్రియులారా. ఏడవద్దని చెప్పిందంటే ఆయన అభయహస్తం ఇచ్చేసిండు. నీవు ఇక ఏడవడానికి వీల్లేదు, నీవు ఇక వేడ్చేదానిగా ఉండు, నీవు నవ్వేదానికి ఉండు, నీ కొడుకు ఇప్పుడు బ్రతికొస్తాడు, ఇదిగో నీ సమస్య తీరిపోతుంది, ఇదిగో అందుకే నీ మీద కనికరపడుతున్నాను, నీ అందు చూసినప్పుడు నీకేమేమి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని చూశారని చెప్పి ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తాము. ఈ కరోనా వ్యాధిని చిక్కులు పడిన వాడు, ఈ కరోనా వ్యాధికి దొరికిన వాడు, లేకుంటే ఈ కరోనా వ్యాధి వలన అనేక మంది తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేసినాం మనం ఎక్కడో మనం దాగి ఉంటే ఆ సమస్య తీరదు. కానీ అయితే దాగి ఉండడం మంచిదే, కానీ మనకు తోసింది మనం కూడా చేసేవారంగా ఉన్నప్పుడు దేవుని గొప్ప అద్భుతమైన కార్యం చేసిన వారిగా ఉంటాం. అందుకే ప్రభు ఆమెను చూసి ఆమె అవసరం ఏమైందంటే ఒక్కగాను ఒక కొడుకు కనుక ఆ కొడుకును బ్రతికించి ఆమెకి ఇస్తే ఆమె సమస్య తీరిపోతుంది.
కదా. ఈ మధ్య మరి పాస్టర్లకి, లేకుంటే ఇంకా సంఘస్థులకి, లేకుంటే పేదవారికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది, మంచిది కాదనలేదు. అలాగనే మరి క్రైస్తవులు కూడా చాలామంది సహాయం చేస్తూ ఉన్నారు. మనం కూడా చేయబద్ధులమై ఉన్నాం కదా. మన సహోదరులకు మనం కూడా చేయబద్ధులమై ఉన్నామని చెప్పి చూస్తాము పిల్లరా. అయితే ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి భార్య ముట్టగా మోయిచున్న వారు నిలిచారు. అంటే నడుస్తూనే ఉన్నారు. టైం అయిపోతుంది, గవి దాటిపోవాలి, తొందరగా ఈ కార్యం చేసేసి దురుపుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి అనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటుండగా ప్రభు వచ్చి ముట్టిందంట. అంటే ముట్టడం అంటే మామూలు ముట్టడం కాదు పిల్లలు. వారికి కదలలేకపోయారు, వారిగా కదలలేని పరిస్థితిలోకి వచ్చారు, అట్లే స్తంభించిపోయారు. ప్రభు భార్యను ముట్టగా ఆ మోయిచున్న వారు నిలిచిపోయారు. వెంటనే ఏం జరిగిందమ్మా? ఆ భార్యను ముట్టగా మోయిచున్న వారు నిలిచిపోయేది. లేదంటే అతనే ఉంటారు. అతను కానీ తొందరగా అయిపోయింది, పొద్దుపోతుంది, టైం అయిపోతుంది, మనం 12 దాటుతుంది కదా, 12 దాటితే మళ్ళీ 4 లోపే చేయాలి అని ఒక సిద్ధాంతము, లేకుంటే ఏమంటారు దాన్ని, వాస్తు చూడటం, లేకుంటే టైం చూడటం. మనిషి పుట్టేటప్పుడు చూడడం టయాన్ని, మనిషి ఏ గడిలో పుట్టిండో తెలియదు, మనిషి ఏ గడిలో చచ్చిపోతాడో తెలియదు. కానీ ఇది గిట్టాన్ని చేయటానికి మాత్రం చాలామంది ముందుకు వస్తూ ఉంటారు కదా. ఇదిగో ఈ కుర్రోడిని కనుక తొందరగా గవిని తొందరగా దాటించేసి దానం చేసి వదిలించుకుందాం, తొందరగా వదిలించుకొని మళ్ళీ మన పనులు మనం చూసుకోవాలని చెప్పి ఆ విధమైన మనసుతో ఉన్నారని చెప్పి మనం చూస్తాము ప్రియులారా. అయితే ఆయన 15 వచనం కదా, 14 వచనం కదా, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఏంటంట? ఆయన అతన్ని తన తల్లికి అప్పగించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చాలాసార్లు సమస్య ఎక్కడ ఉందో చూసి సమస్యని పరిష్కరించే వారుగా ఉండాలి ప్రియులారా కదా. సమస్య వచ్చినప్పుడు కోపపడటం, సమస్య వచ్చినప్పుడు భయపడటం, సమస్య వచ్చినప్పుడు ఇంకా ఏం చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఎలా చేయాలి, దానంతటికి మించి ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆ సమస్యకి ప్రభు పరిష్కార మార్గాన్ని ఇచ్చేవాడుగా ఉండడని చెప్పి మనం చూస్తాము ప్రియులారా. అందుకే ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా, యేసయ్య మాటలు ఉన్న ఆ శక్తిని మనం చూడాలి ప్రియులారా. యేసయ్య నోటిలో, యేసయ్య ఉమ్ములో, యేసయ్య కాళ్ళ ధూళిలో ఉన్న శక్తిని గ్రహించాలి మనం. అది గ్రహించకుండా మనం భయపడేవారుగా ఉండిపోతాము కదా. సమస్యకు లొంగిపోయేవారుగా, సమస్యలు వచ్చినప్పుడు లొంగిపోయేవారుగా, వంగిపోయేవారుగా ఉంటామని చెప్పి మనం చూస్తాము ప్రియులారా. అందుకే ఆయన కదా, చిన్నవాడా లెమ్మని నీకు అనగా నాకు ఇచ్చిన పరమ తండ్రి యొక్క అధికారం చొప్పున నిన్ను లెమ్మని చెప్పుచున్నా. మనం కూడా అలా మాట్లాడగలిగితే, అంత విశ్వాసంతో మాట్లాడగలిగితే అనేక మంది రోగులు స్వస్థపడతారని చెప్పి మనం చూస్తాము ప్రియులారా. యాకోబు పత్రికలో చెప్పిన మాట ఉంది కదా, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును కదా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అది ఎలాంటిదైనా సరే స్వస్థపరచబడుతుందని చెప్పి మనం చూస్తాము. అయితే ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆ చనిపోయిన వాడు అంటే ప్రాణం లేనివాడు, జీవం లేనివాడు యేసయ్య మాటకి లేచి కూర్చుండి మాట్లాడసాగెను. మనం చూస్తాము పిల్లరా, ఎంత అద్భుతమైందో కదా. నిన్ను నన్ను పిలిచింది అందుకే ప్రియులారా.
చెరలో ఉన్నవారిని ఇడిపించడానికి, నిప్పుల్లోని నీళ్ళలోని పడి ఉన్నవారిని బయటికి లాగటానికి, ప్రమాదంలో నిత్య నరకాగ్నిలో పడటానికి సిద్ధముగా ఉన్నవారిని ఎనికి లాగటానికే మనల్ని పిలిచిన ప్రియులారా. మనం కూడా ఒకప్పుడు దాని అంచు మీద ఉన్నవారనే కనుక ఇక్కడ ఆ చిన్నవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. అయితే ప్రభు ఏం చేసింది తెలిసిన ప్రియులారా, ప్రభు వెంటనే ఆ కుర్రవాణ్ణి తన తల్లికి అప్పగించాడు. అప్పుడు ఆమె ఏడుపు ఆగిపోయినట్టుగా మనం చూస్తాము ప్రియులారా. అప్పుడు ఆమె ఏడుపు ఆగిపోయినట్లుగా చూస్తాము. అప్పుడు ఆమె సంతోషించినట్లుగా చూస్తావు ప్రియులారా. ఆమె అప్పుడు సంతోషించినట్లుగా చూస్తావు, ఏడుపు ఆగిపోయినట్లుగా చూస్తావు, ఆమె కనికరం పొందినట్లుగా చూస్తావు. ఊరు వాళ్ళందరికంటే కూడా అద్భుతమైన రీతిలో ఆ తల్లి సంతోషించినట్లుగా మనం చూస్తాము ప్రియులారా. ఆయన అతని తల్లికి అప్పగించాడు. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నారని, దేవుడు తన ప్రజలను దర్శనము అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచింది. ఇదేంటండి, చనిపోయిన వాడు బ్రతికితే భయక్రాంతులు అవడం ఏంటి? వాడు చనిపోయినప్పుడు మంచిగా అందరూ కూడా ఊరి వారందరూ కలిసి సాగనమ్మడానికి, వాడిని కాల్చడానికి లేకుండా పూడ్చిపెట్టడానికి తీసుకెళ్ళారు. అప్పుడు భయం లేదు వీళ్ళకి. బ్రతికించబడ్డ తర్వాత అందరికీ అనుమానాలు, అందరిలో రకరకాలైన ఆలోచనలు, అందరికీ భయము. ఎంత ఆశ్చర్యమైన సంఘటన ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూసినట్టే అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుని తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయక్రాంతులు, ఎంత ఆశ్చర్యమైన సంఘటన. లాస్ట్గా వచనం చూసినట్టే ఆయన గూర్చి ఈ సమాచారము యూదయనంతటను చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను కదా. వ్యాపించాలి ప్రియులారా. ప్రభు వాక్యాన్ని మనం వ్యాపింపచేసే వారంగా ఉండాలి. మన జీవిత సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనేక మంది దానికి పంచుకునే వారంగా ఉండాలి. అనేక మందికి మనం తెలియపరిచే వారంగా ఉండాలి. ఆ సంఘటన అనేక మందికి ఆ చుట్టుపట్ల దేశంలో లేకుంటే ఆ చుట్టుపట్ల ఊళ్ళో వారందరికీ కూడా ఇది గొప్ప అద్భుతమైన సంఘటన చెప్పి వాళ్ళకి సమాచారం అందినట్లుగా మనం చూస్తాము. అంటే ఎలా జరిగిందంట, ఇదిగో ఒక్క కొడుకంట, యమ్మాయన మార్గంలో యమ్మాయన గ్రామంలో ఒక్క కొడుకంట. ఆ ఒక్క కొడుకు చనిపోయిందంట. ఆ చనిపోతే ప్రత్యేకించి అతని గౌని అంతకు తీసుకురాగలోనే యేసయ్యంట, ఒక ఆయన యేసయ్యంట ఆయన వచ్చి ఆయన పాడి మీద ఉండగానే ముట్టి స్వస్థపరిచి ఆయన పైకి లేపి ఆయన బ్రతికించి ఆ తల్లికి తనని అప్పగించిందంట ప్రియులారా. ఎంత గొప్ప సంఘటనో, మనలో ఎంత గొప్ప సంఘటన జరిగిందో అని చెప్పి ఆ ప్రదేశం అంతటా ఆ ఊర్లన్నిటిలో కూడా దేవుని వాక్యం అనగా దేవుని గురించిన సమాచారం ప్రబలమైనట్టుగా మనం చూస్తాము ప్రియులారా. మనకు దేవుడు ఎన్నో కార్యాలు చేస్తా ఉంటాడు, ఎన్నో సంఘటనలు, ఎన్నో అద్భుతమైన మనకి ఇది వల్ల కాదు, ఇది మనం చేత కాదు, మనం చెయ్యలేము, ఈ జబ్బు నయము కాదు అనుకున్న పరిస్థితులు కూడా ప్రభు మనం ముట్టి బాగు చేసే రోజులు ఉన్నాయి. మరి ఇది అధికారులకు ఎవరు కూడా వల్లగాని పనులు, మనకు కూడా వల్లగాని పనులు, ఆశ్చర్యమైన పనులు ఆయన చేస్తే ఆయనకి సాక్ష్యం అనగా ఆయన సాక్షిగా బ్రతకడానికి మనం ఎప్పుడు కూడా ముందుకు రాము. సాక్షి చెప్పడానికి కూడా మనం వెనకాడుతూ ఉంటాం. కానీ ఆ ఊరి అంట, ఆ ఎంఐ గ్రామంలో జరిగిన సంఘటన అంట, ఆ ప్రదేశంలో ఊళ్ళన్నిటిలో కూడా మారుమూలకపోయిందంట. యేసయ్య అంట ఎలా చేసిందంట, ఆమెకి తన కొడుకుని బ్రతికించి ఇచ్చిందంట. ఎంత అద్భుతమైన సంఘటన ప్రియులారా కదా. మనం ఎవరితో నన్ను చెప్పుకుంటున్నామా?
దేవుడు మన పక్షాన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, మరి మహోన్నతమైన కార్యములు, గొప్ప కార్యములు ఇవి జరగవు అనే సమయంలో జరిగిస్తాను నేనని చెప్పి ప్రభు ఎన్నోసార్లు మన పక్షాన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించాడు. మనం చాలాసార్లు మరణపాయ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రభు మనల్ని ముట్టి స్వస్థపరిచిన ప్రియులారా. కనుక మరి దేవుని యొక్క సాక్షి బిడ్డగా మనం ఉండగలుగుతున్నామా? ఇదిగో ఎంఐ గ్రామంలో ఆమె కుమారుడు గొప్ప సాక్షి బిడ్డగా దేవుని కొరకు నిలిచారు ప్రియులారా. అది చూసిన అనేక మంది ప్రజలు దేవుని చేసిన అద్భుత కార్యాలు ఆ ప్రదేశం అంతటా కూడా ప్రకటించినట్లుగా మనం చూస్తాము ప్రియులారా. మనం కూడా ప్రకటించే వారుగా ఉండాలి. అందుకే మనం చాలా సార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధికి రావడానికి ఆలస్యం చేస్తాం, దేవునికి ప్రార్థించడానికి ఆలస్యం చేస్తాం. మరి ఎక్కడైనా ప్రార్థన ఉందంటే లాస్ట్లో వస్తా ఉంటాం కదా. కానీ ప్రభు ఇక్కడ ఆలస్యం చేసినట్టే ఒక అద్భుతమైన ఒక ఎదవరాల కుమారుడు, ఒక్కగాని ఒక కుమారుడు, ఆమెకి ఆధారముగా ఉన్న ఒక్కగాని ఒక కుమారుడు కాల్చి వేసేవాళ్ళే ప్రియులారా. అయితే ఆ కుమారుని బ్రతికించడం కోసం ప్రభు అక్కడ చెప్పబడిన మొట్టమొదటిగా 11వ వచనంలో ఆ మొట్టమొదటి మాట, వెంటనే ఆయన నాయును అని ఒక ఊరికి వెళుచుండగా ఆయన శిష్యులు బహు జన సమూహమును ఆయనతో కూడా వెళుచుండది. ఆయన ఆ ఊరి గౌని వద్దకు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు మొలుపులకి మోసుకొని పోబడించుడను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె ఎదవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి, కానీ పని చేయలేని వాడు కదా. ఊరి వాళ్ళు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ వాళ్ళు మనకి ఏదో చేస్తామని చెప్తారు, ఉత్తత మాట చెప్తా ఉంటారు. వాళ్ళు వెనకడతా ఒకసారి చర్చి ఎగ్గొట్టిపోయిన రోజులు కూడా ఉన్నాయి కదా. చర్చి ఎగ్గొట్టిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కనుక ప్రియులారా, వారిని వెంబడించడం కంటే, అందుకే 117 కీర్తనలు అన్నారు కదా, రాజును వెంబడించడం కంటే, అధికారులు వెంబడించకంటే యెహోవాను వెంబడించడం అది శ్రేష్టము. ఆపత్కాలంలో యెహోవా నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన వాడు. ఇదిగో ఇలాంటి సమయాల్లో ఆ యాయులు ఏమంటారు, ఆ నాయుడు ఊరిలో ఉన్న ఆ ఎదవరాలి కుమారుని ఎలాగ బ్రతికించాడో మన జీవితంలో అలాంటి అద్భుతాలు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా మనసు కలిగి ఉన్నాడు. కనుక మనం ఆయన సాక్షి బిడ్డగా మనం బ్రతికి దేవుడి కృపను పొందుకుందాం. దేవుడికి మనం దీవించునుగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రియుడా, స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడివి, మహాగరుడువైన మా ప్రభు, వందనాలు, స్తుతి, స్తోత్రమునైనా ఈ రాత్రి ఈ మా ప్రభు ఉదయకాలంలో కూడా మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ బలపరిచి ధైర్యపరిచినందుకు మీ కృతజ్ఞత నాయన. మీరు మాలో ఉండండి, మమ్మల్ని బలపరచండి. ఇదిగో నాయన, ఇదిగో మా ప్రభా, నా ఈ ఊరిలో జరిగిన సంఘటనను ఈ దినాన మీ సన్నిధిలో ధ్యానం చేసుకున్నాము నాయన. మేమందరము కూడా నాయన అయ్యా మీ ప్రతినిధులుగా మేము కూడా మా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ప్రార్థించే వారమే కాకుండా, పనిచేసేవారు కాకుండా నాయన సహకారులుగా ఉండే మనసును మాకు దయచేయమని కూర్చున్నా. మా ప్రభు నీకు వందనాలు నాయన. ఒట్టి జనము, ఊరి జనము నాయన ఒట్టిగా వచ్చి అయ్యా ఎన్నో రకాలుగా చూసేవారు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరు కూడా పని చేయలేరు. అయ్యా మా ప్రభు, మేమందరం కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా, పని చేసేవారుగా, సహకారులుగా, సహాయం చేసేవారుగా ఉండగలిగిన మనస్సును మాకు మా అందరికీ దయచేయమని కూర్చున్నాం. మీరే ఈ కార్యం జరిగించినందుకు మీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. సహాయం చేసి మీరు మహిమ పొందమని, ఎరుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు ధైర్యపరిచి బలపరిచి నాయన. ఇదిగో నాయన, అయ్యో మా ప్రభా, ఈ నాయుని ఊరిలో జరిగిన సంఘటన నాయన మా ప్రభా, మేము ఆ సంఘటనలో అలాంటి సంఘటనలో మేము కూడా ఒక ప్రత్యేకమైన పరివారంగా నిలిచి ముందుకు సాగే ఆ కృపను మా అందరికీ దయచేయమని, మీరు మహిమ పొందమని నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి నడిపించమని, ఎవరి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, దిన దీవెనలు ఆశీర్వాదం వెంటగా అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము, సహాయము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు అక్కడ పరంత వరకు ప్రభుత్వం కూడా మనందరినీ బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామము సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈ కరోనా విషయంలో మీరు ఎక్కువగా ప్రార్థించాలని కోరుచున్నాం. మరి లాక్డౌన్ త్వరగా తీయబడి మనందరూ కూడా కలుసుకొని ప్రభుని ఆరాధించుకునే వారిగా ఉండాలని ప్రార్థించాల్సింది కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.